ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వేదవతి నర్మద ఇద్దరు కలిసి గోరింటాకు నూరుతూ ఉంటారు. ఇంతలో వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ పాపం అత్తయ్య చాలా బాధపడిపోతున్నారు. ఆ ఆలోచనలో నుండి బయటకు తీసుకుని వచ్చి కాస్త నవ్వించాలి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది నర్మద. వెంటనే, హలో వేదవతి గారు, ఫేస్ గోరింటాకు కలర్ అయిపోయిందేంటి? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా ఏంటి అని అంటుంది నర్మద. ఫ్లాష్ బ్యాక్ ఏంటే అని వేదవతి అనేసరికి, అదే పెళ్ళైన కొత్తలో మావయ్య గారితో గోరింటాకు పెట్టించుకోవడం అని నర్మద అనడంతో వేదవతి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. సిగ్గుపడుతున్నారంటే జ్ఞాపకాలు గట్టిగానే ఉండి ఉంటున్నాయన్నమాట అంటూ ఆట పట్టించుతూ ఉంటుంది నర్మద. ఏయ్, జ్ఞాపకాలు లేవు ఏమీ లేవు, నోరు మూసుకుని ఉండు అంటుంది వేదవతి కోపంగా. కావాలని వీపు గోకమనడాలు, శారీ సరిచేయమనడాలు, అన్నం తినిపించమని వేలు కొరకడాలు, ఇంకా ఏమేమి కొంటి పనులు ఉన్నాయేంటి మన అకౌంట్లో అంటుంది నర్మద సరదాగా. ఏంటి నువ్వు సిగ్గు లేకుండా అంత పచ్చిగా మాట్లాడుతున్నావు, చిచ్చి అంటుంది వేదవతి. అబ్బా సిగ్గే, అంటే మా అత్తయ్య గారు గడసరి మాత్రమే కాదు, కొంటె సొగసరి కూడా అనమాట అంటుంది నర్మద నవ్వుతూ. ఏ, ఇక ఆపవే, నేనసలు ఏం చేయాలో అర్థం కాక నాలో నేను సతమతమవుతుంటే నువ్వేంటి జోకులు వేస్తున్నావు అంటుంది వేదవతి బాధగా. ధీరజ్ ప్రేమ ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా కలుస్తారని అంత నమ్మకంగా చెప్పినా మీరే ఇలా ఆలోచిస్తూ బాధపడొచ్చా చెప్పండి అంటుంది నర్మద. నా బాధ దిగులు అందుకోసం కాదు, గోరింటాక్ కోసం. గోరింటాక్ అనేది పెళ్ళైన ఆడపిల్ల ప్రతిరూపం అని చెప్తారు. ఇది సాక్షాత్తు ఆ అమ్మవారి ప్రతీక అంటారు. ఆషాఢమాసంలో పెళ్ళైన ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటే భర్త ప్రేమానురాగాలు ఎక్కువగా లభిస్తాయని, వాళ్ళ కాపురం 10 కాలాల పాటు గోరింటాకంత అందంగా పండుతుందని అంటారు. అందుకే చాలామంది ఆడపిల్లలు ఆషాఢమాసంలో భర్తతో గోరింటాకు పెట్టించుకుంటారు. దానిని ఒక అందమైన జ్ఞాపకంగా దాచుకుంటారు. కానీ ప్రేమ తలరాత చూసావా, సరిగ్గా అదృష్టం దక్కే టైంలో గొడవ జరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెబుతూ బాధపడుతూ ఉంటుంది వేదవతి. నర్మదా వేదవతి మాటలను ఓవైపు ధీరజ్, మరోవైపు వల్లి వింటూ ఉంటారు. ఇక వల్లి రాక్షసానందం పొందుతూ ఉంటుంది. పాపం, పొట్టిమిరపకాయకి వచ్చిన బాధను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. మొగుడితో గోరింటాకు పెట్టించుకునే అదృష్టం లేకుండా పోయిందే అని అయ్యో పాపం ఎంతలా కుమిలిపోతుందో ఏమో. లేకపోతే అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి నా కాపురాన్ని కూలిస్తారా? ఇదిగో గవర్నమెంట్, నెక్స్ట్ నీ కాపురమే, ఎడబాటుకు ఏడవడానికి రెడీగా ఉండు అంటూ పగతో రగిలిపోతూ ఉంటుంది వల్లి. మరోవైపు వేదవతి బాధపడుతూ, ప్రేమ కూడా ఇక్కడే ఉండి ఉంటే ఎంత సంతోషంగా ఉండేవాళ్లమో అంటుంది వేదవతి. అత్తయ్య, బాధపడకండి ప్లీజ్ అంటూ ధైర్యం చెప్తుంది నర్మద. దాంతో ధీరజ్ ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు గోరింటాకు చేతిలో పట్టుకుని, గోరింకా వలిచింది గోరింటా పండింది అంటూ పాట పాడుకుంటూ చందు ముందుకు వస్తుంది వల్లి. అసలే కోతి, దానికి తోడు కళ్ళు తాగిందని సామెత ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు చందు. ఊరుకో బావా, నేను అసలుకే జగదేక సుందరిలాంటి అందగత్తెను, ఇట్టా పొగిడితే దిష్టి తగలదు అంటుంది వల్లి ప్రేమగా. అందమా అని అంటాడు చందు ఆశ్చర్యంగా. బావా, తర్వాత తీరిగ్గా చూదులే గాని గోరింటాకు పెట్టు అంటుంది వల్లి. ఈ ఎగస్ట్రాలే వద్దు, నీతో మాట్లాడడమే ఎక్కువ, అది మర్చిపోయినట్టు ఉన్నావు నువ్వు అంటాడు చందు కోపంగా. అది కాదు బావా, ఆషాఢమాసంలో మొగుడు పెళ్ళానికి గోరింటాకు పెడితే వాళ్ళ కాపురం, వాళ్ళ బంధం గోరింటాకంతా పండుతుందంట బావా. మన కాపురం కూడా అలాగే ఉండాలని నువ్వు నాకు గోరింటాకు పెట్టు బావా అంటుంది వల్లి. ఏంటి, మన కాపురం అందంగా పండాలా? మన మధ్య అసలు కాపురమే లేదు, ఇంకా పండడం కూడాను అంటాడు చందు. ప్లీజ్ బావా, అట్టా అనుకు బావా, ఇది ఏడాదికి వచ్చే పండగలాంటిది బావా, ఈ జ్ఞాపకాలను ఆనందాలను నీ భార్యగా నాకు ఇవ్వు బావా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది వల్లి. ఆ అవకాశాన్ని అదృష్టాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకున్నావు. ఈ దొంగ ఏడుపులు ముసలి కన్నీళ్లు ఆపి పక్కకు వెళ్ళు వెళ్ళు అంటూ సీరియస్ అవుతాడు చందు. నువ్వు నాకు ఇంత దారుణమైన శిక్ష వేసినట్టు మీ నాన్న కూడా మీ అమ్మకు శిక్ష వేయాలి. మీ సాగర్ తమ్ముడు కూడా మీ నర్మదా మరదలకి శిక్ష వేయాలి. మరి వాళ్ళు శిక్ష వేశారా చెప్పు అంటూ వల్లి కోపంగా అంటూ ఉంటే, ఏంటి బుద్ధి లేకుండా వాగుతున్నావు? మా నాన్న మా అమ్మకు, మా తమ్ముడు మా మరదలకి శిక్ష వేయాలని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అంటాడు చందు. అవును బావా, మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయిందని అనడానికి, నువ్వు నన్ను పెళ్ళంలా చూడకుండా మోసగత్తెలా చూడ్డానికి, నేను ఏం మాట్లాడినా నువ్వు అసహించుకోవడానికి, నేను దగ్గరికి వస్తే నువ్వు చెదిరించుకోవడానికి కారణం ఏంటి?
నా గురించి మా కుటుంబం గురించి నిజాలు దాచి నిన్ను మోసం చేశాననే కదా. మరి మీ అమ్మ, మీ నర్మదా మడతలు, మీ చిన్న తమ్ముడు ధీరజ్ వీళ్ళందరూ చేసిందేంటి అని అడుగుతుంది వల్లి ఏడుస్తూ. మన మధ్యలో వాళ్ళని తీసుకువస్తున్నావు. వాళ్ళేం చేశారు అంటాడు చందు. మీ తమ్ముడికి ప్రేమకు మీ అమ్మ దొంగచాటుగా పెళ్లి చేసింది. ఆ విషయం మీ నాన్నకు చెప్పకుండా దాచేసి మీ నాన్నను మోసం చేసింది. ధీరజ్ ప్రేమల పెళ్లి జరిగినప్పుడు నర్మదా కూడా అక్కడే ఉంది. కానీ వాళ్ళ పెళ్లి విషయం సాగర్ మరిదికి చెప్పకుండా మొగుడికి మోసం చేయలేదా? ఆఖరికి మీ తమ్ముడు కూడా మీ నాన్నకు నిజం చెప్పకుండా మోసం చేశాడు. ఈ ఇంట్లో ఎవరు బావా కరెక్ట్గా ఉన్నది? ఎవరు బావా మోసం చేయనది? నేను ఒక్కదాన్ని తప్పు చేశానని చెప్పు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ నేను మాత్రం నాకు మొగుడికి దూరం కావాలా? బావా, ప్రస్తుతం ఈ ఇంట్లో మీ అమ్మ పరిస్థితి, నా పరిస్థితి ఒక్కటే తెలుసా బావా అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి. ఏయ్, మా అమ్మతో పోల్చుకుంటావేంటి నువ్వు అంటాడు చందు. అవును బావా, మీ అమ్మతో మీ నాన్న మాట్లాడలేదు, నాతో నువ్వు మాట్లాడలేదు. మరి మా ఇద్దరికి తేడా ఏముందంట నా బొంద అంటుంది వల్లి ఆవేదనగా. ఇక ఈ విషయాలు ఆపు అంటాడు చందు. సర్లే, ఈ గిన్నె పట్టుకో అంటుంది వల్లి. ఆల్రెడీ చెప్పానా? మరి మళ్ళీ గిన్నె పట్టుకో అని చెప్తావేంటి అంటాడు చందు కోపంగా. నేను ఈ గన్ని పట్టుకో అన్నాను అంతే తప్ప గోరింటకు పెట్టమనలేదు. వీపు దురద పెడుతుంది, గోక్కోవాలి, లేదంటే గోకు అంటూ వెనక్కి తిరుగుతుంది వల్లి. సర్లే ఇవ్వు అని చందు అనడంతో గోరింటాకు గిన్నె ఇచ్చి వీపు దురద పెట్టినట్లుగా నటిస్తూ ఉంటుంది వల్లి. ఆ తర్వాత చందు చేతిలో నుంచి అమాంతం గోరింటాకు గిన్నెని తన చేతుల్లోకి బార్లిస్తుంది. దాంతో వల్లి చేతిలో గోరింటాకు డిజైన్ పండుతుంది. దాంతో చందు షాక్ అవుతాడు. థ్యాంక్స్ బావా, నా చేతికి గోరింటాకు పెట్టినందుకు. అందుకే ఆల్రెడీ గిన్నెలో గోరింటాకు డిజైన్ వేసి పట్టుకొచ్చాను అంటుంది వల్లి సంతోషంగా. ఈ చావు తెలివితేటల వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని కోపంగా వెళ్ళిపోతాడు చందు. ఆ తొక్కలే, ఆషాఢమాసంలో నా మొగుడు నాకు గోరింటాకు పెట్టాడు, అది చాలులే అంటూ పాట పాడుతూ సంతోషపడుతూ ఉంటుంది వల్లి. గది నుంచి బయటికి రాగానే ఒరే చిన్నోడా అని పిలుస్తూ ఉంటాడు చందు ధీరజ్ని. అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి ఏంట్రా పెద్దోడా అని అడుగుతాడు. నా కాపురం, నా జీవితం ఎలాగో బాలేదు, నాలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకురా అంటాడు చందు బాధగా. ఒరే పెద్దోడా, ప్లీజ్ రా, నువ్వు అలా మాట్లాడుకు అంటాడు ధీరజ్. ఒరే, ఏదో ఒకటి చెప్పి ప్రేమని ఇంటికి తీసుకురారా, నీ కాపురాన్ని చక్కదిద్దుకో, లేదంటే ప్రతిరోజు నాలాగే నువ్వు కూడా నిశ్శబ్దంలో బతకాలి, మాట్లాడుకోకుండా అని చెప్పి వెళ్ళిపోతాడు చందు. దాంతో వేదవతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు ధీరజ్. కట్ చేస్తే రాత్రి కాగానే చేతిలో గోరింటాకు పట్టుకుని భద్రావతి ఇంటికి వెళ్తాడు ధీరజ్. మొన్నటిలాగా పిల్లర్లు ఎక్కి పైకి వెళ్లే ఓపిక నాకు లేదు. ఎవరు చూడకుండా దొంగచాటుగా ఇంట్లో నుంచి ఎంటర్ అయిపోతా అనుకుంటూ నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ధీరజ్. నేరుగా ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ పడుకుని ఉండటం చూస్తూ, నాకేమో నీ గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా చేశావు, నువ్వేమో పక్కన పిడుగుపడినా లేవనంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, కుందేలు పిల్లలా ఎంత క్యూట్గా ఉన్నావే అనుకుంటూ ప్రేమను దగ్గరికి వచ్చి ముద్దు పట్టడానికి దగ్గరికి వెళ్తాడు ధీరజ్. వెంటనే ఆగి, అమ్మో వద్దులే, ఈ రాక్షసి అసలే అబద్ధాలకు నిలువెత్తు అద్దం లాంటిది. పెళ్ళం ముద్దొచ్చి నేను ప్రేమగా ముద్దు పెట్టినా సరే కిస్ కోసం వచ్చావని అపార్థం చేసుకుంటుంది. ఎందుకులే, వచ్చిన పని చూసుకుని గోరింటాకు పెట్టేసి వెళ్ళిపోదాం అని మనసులోనే అనుకుని ప్రేమ చేతికి గోరింటాకు పెడతాడు ధీరజ్. గోరిన్ గోరింటాకు పెట్టి చేతిపై ధీమా అని రాస్తాడు ధీరజ్. సూర్యుడు, చంద్రుడు, నింగి, నేల ఇవి వేరువేరు కావచ్చు కానీ విడదీయలేని జంట అక్షరాలు. అలాగే ధీమా అనే మన పేర్లు కూడా. చంద్రుడి నుంచి వెన్నెలను వేరు చేయడం ఎంత అసాధ్యమో, నాలో నుంచి నిన్ను, నీలో నుంచి నన్ను వేరు చేయడం కూడా అంతే అసాధ్యం. మన పేర్లు, మన ప్రేమ ఎప్పటికీ కలిసేలా ఉండాలని నీకు అర్థమయ్యేలా చేయడం కోసమే ఈ గోరింటాకు. రేపు నువ్వు ఈ గోరింటాకును చూడగానే నువ్వు నన్ను ద్వేషిస్తున్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం నీకు అర్థం కావాలి. ఈరోజు నేను తొందరపడి మాట జారింది కోపంతో అనే విషయం నీకు తెలిసి రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాక కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు అర్థం కావాలి. నువ్వు మన ఇంటికి రావాలి అనుకుంటూ మరో చేతికి కూడా గోరింటాకు పెట్టేస్తూ ఉంటాడు ధీరజ్. ప్రేమ రెండు చేతుల్ని ప్రేమగా చూసి, ఈరోజు అంటే ఇంత అందంగా కనిపిస్తున్నావు, ఇంత ముద్దొస్తున్నావు అంటూ ముద్దు పెట్టుకోకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? బిర్యానీ ఎదురుగా పెట్టి చేతులు కట్టేయడం ఎంత పాపమో, ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని మనసును కంట్రోల్ చేసుకోవడం కూడా అంతే పాపమే.
తగులుతుంది, నా పాపం తగులుతుంది నీకు. వెళ్ళలేకపోతున్నానే. కాళ్ళు కదులుతున్నాయి కానీ మనసు మాత్రం కదలలేదు అంటూ ఇబ్బంది పడుతూ ఉంటాడు ధీరజ్. ఇక తెల్లవారగానే ధీరజ్ ఇంట్లోకి రహస్యంగా వచ్చి ప్రేమకు గోరింటాకు పెట్టిన విషయాన్ని పసిగడుతుంది భద్రావతి. రాత్రికి రాత్రే ప్లాన్ తారుమారు చేస్తుంది. హాల్లో టీ తాగుతూ ఉన్న భద్రావతి నా కోడలి చేతికి గోరింటాకు పెట్టి దానిని దగ్గర చేసుకోవాలని చూస్తున్న ఆ ధీరజ్ గాడికి, వాడి ఆనందానికి, ఆ రామరాజు కుటుంబానికి సంతోషానికి ఇంకొన్ని నిమిషాలలో ఆవిరి చేయబోతున్నాను. ఇన్నేళ్లు మీ ఆటలు సాగాయి, ఇక ఈ భద్రావతికి టైం వచ్చింది. అరుపులు రావాలే గదిలో నుంచి అని అనుకుంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడే అమ్మా అమ్మా అంటూ కిందకి వస్తుంది ప్రేమ కంగారుగా. ఎస్, మొదలైంది అని అనుకుంటూ ఉంటుంది భద్రావతి. ప్రేమ, ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతుంది రేవతి. ఎందుకే అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అంటుంది శారదాంబ కూడా. నా చేతికి గోరింటాకు ఎవరు పెట్టారు అని అడుగుతుంది ప్రేమ కోపంగా. మేమెవరం పెట్టలేదే, మీ అత్త ఏమైనా పెట్టిందేమో అని శారదాంబ అనడంతో భద్రావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. హా అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను గోరింటాకు పెట్టడం ఏంటమ్మా అని అంటుంది భద్రావతి. మన ఇంట్లో ఎవరు పెట్టకపోతే ఇంకెవరు పెట్టి ఉంటారు అంటుంది రేవతి. మన ఇంట్లో ఎవరూ పెట్టలేదంటే ఖచ్చితంగా ఆ ధీరజ్ గాడే పెట్టి ఉంటాడు అని భద్రావతి అనడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే ప్రేమ చేతిని ముద్దాడుతూ గోరింటాకు బాగా పండిందే అంటుంది శారదాంబ. నీ మొగుడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలుస్తుంది. భార్యకు దక్కాల్సిన అదృష్టాన్ని, ఆనందాన్ని ఆ అబ్బాయి నీకు అందించాడు. ఆషాఢమాసంలో పెళ్ళైన ప్రతి పిల్ల గోరింటాకు పెట్టుకుంటుంది. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది. అందుకే ఆ అబ్బాయి వచ్చి గోరింటాకు పెట్టి వెళ్ళాడు అంటుంది శారదాంబ. ప్రేమ, ఆ అబ్బాయి కోపంలో ఏదో ఒక మాట అన్నాడని నువ్వు కోపంలో ఇక్కడ వచ్చేశావు. కానీ ఆ అబ్బాయికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమైందా అంటుంది రేవతి. ఎంత ప్రేమ ఉందా, ఇంత ప్రేమ ఉంది అంటూ చెయ్యిని చూపిస్తుంది ప్రేమ. అరచేతిలో కళ్యాణం రాసి ఉంటుంది. దాంతో అందరూ కూడా షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో, ఆ చేతిలో పండిన గోరింటాకును చూసి ధీరజ్ ఏమని చెప్తాడో ప్రేమకి చూడాలి.